Greetings to you all once again in the mighty and matchless name of Lord and Savior Jesus Christ. This is Dr. Asher Andrew. Because let me introduce myself as because of the technical issue. I am ministering at the Life Temple, High Tech City, Hyderabad, from India. Some of you are familiar, and thank you all for praying for me and for praying for the ministry of the Life Temple. And I'm son of Brother Andrew, and thank you all for your love and for your prayers thus far. Now, before I proceed further, shall I proceed with bilingual English and Telugu together, or go straight away with the Telugu? Telugu straight away, or both? Yeah. Both, right? In the middle you can cover English and a little bit. Okay, fine. So as I was been praying, గత దినము నేను ప్రార్థిస్తూ వచ్చాను. గత 2 రోజులుగా జాయన్ చర్చ్ పరిచర్య నిమిత్తమై ఈ యొక్క ఫ్రైడే సర్వీస్ దుబాయ్ పరిచర్య కొరకు ఏంటి ప్రభువా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద నీడ్ ఆఫ్ దేర్ చర్చ్, ప్రజల యొక్క అక్కర ఏంటి, నీ బిడ్డల యొక్క అక్కర ఏంటని ప్రార్థిస్తూ రాగా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తల కార్యం 23వ అధ్యాయం. పౌలు జీవితాన్ని, పౌలు యొక్క పరిచర్యను, అలాగే క్రైస్తవ వ్యతిరేకులు, యేసు వ్యతిరేకులు ఒక ప్రాంతంలో విశ్వాసులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. 23వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఈ యొక్క ఖచ్చితంగా ఈ అక్కర దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు, ఫర్ షూర్. ఎందుకంటే దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఇది మాట్లాడాడు. ఈ వచనం మీద ఈ రోజు వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. అందరం కలిసి అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. షల్ యు ఆల్ రీడ్ టుగెదర్. 6వ వచనం. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయను. ఇంగ్లీష్ లో 6 లో ఉందండి, తెలుగులో 5వ వచనంలో ఉంది అనుకుంటాను. 5వ వచనం కలిసి చదువుకుందాం. తెలుగులో 5వ వచనం ఉంది, 5వ వచనం ఉంది, తెలుగులో 5వ వచనం ఉంది. కలిసి చదువుకుందాం. ఇన్ తెలుగు ఇట్ ఈస్ 5, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ verse 6. I repeat once again, in Telugu it is verse 5, in English it is verse 6. Acts of Apostles chapter 23. If you are reading it in Telugu, do it in Teluguలో 5వ వచనంలో ఉంది, ఇంగ్లీష్ లో 6వ వచనంలో ఉంది. 6th verse in English. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగం పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానము గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. For our morning meditation today, we will just focus on that one word. Paul is being questioned for the hope. He is questioned for the hope. నిరీక్షణను బట్టి ప్రశ్నించబడుతున్నాడు. He is being questioned for the very hope that he has in the Lord Jesus Christ. I once again want all of us to understand this important theme for this day, because God wants us to understand that Satan or the opposition will fight with you over the very hope that you have. ప్రస్తుత దినాల్లో అపవాది దాడి చేసేది మన నిరీక్షణ మీద. ఇట్ ఈస్ ఆన్ అవర్ హోప్. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇన్ ద ఎండ్ డేస్ Satan is going to target the very hope of every child of God. ప్రతి విశ్వాసి యొక్క నిరీక్షణ మీద దెబ్బతీస్తాడు అపవాది. If I'm not wrong, this is the very problem that all of us are going through. Satan will question our hope. మన నిరీక్షణనే ప్రశ్నిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, he will make us hopeless. He will make us feel hopeless. నిరీక్షణ కోల్పోయిన వారిగా, సంపూర్ణ ఆశలని అడియాశలైపోయినట్లుగా, ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా సమస్య పరిష్కారం కాదు అని ఆశలని సమాధి చేసుకునే విధంగా అపవాది ప్రస్తుత దినాల్లో మన నిరీక్షణ మీద, మన ఆశ మీదనే దాడి చేస్తాడు. అందుకొరకే నిరీక్షణ అనే పదానికి తెలుగులో ఆ యొక్క పదానికి అర్థం చేసుకోవడానికి కొరకు మనము రోమ 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. Romans chapter 5 verse 5. Probably if this so-called hope, if it is confusing to you, what exactly is it? Let us try to see in Telugu, Romans chapter 5 verse 5. We'll read all together. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. దిస్ హోప్ మేకెత్ నాట్ అషేమ్డ్. ఇంకో మాటలో ఈ నిరీక్షణ, ఇంకో మాటలో ఏంటంటే, ఇట్ ఈస్ అ డిజైర్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్ గూర్చిన ఆశ.
భవిష్యత్ గురించిన ఆశ. ఈ రోజు ప్రస్తుత దినాల్లో గమనించినట్లయితే అపవాది విరుచుకుపడి ప్రతి విశ్వాసిని ఏదో ప్రాంతంలో దెబ్బతీస్తున్న ప్రాంతం ఏది అంటే ద హోప్ ఈస్ బీయింగ్ కట్ ఆఫ్. నిరీక్షణ మీదనే దాడి చేసి ఇంకా మనిషిని చంపాలి అంటే అపవాది చేసేది ఏం తెలుసా అండి? చాలా మంది బహుశా మనలో ఉన్న వారికి ఒక సందేహం రావచ్చు. ఆత్మహత్య ఆలోచనలు, చచ్చిపోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి బ్రదర్. ఎందుకో ఇంకా ఆశలన్నీ అడియాశలు అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇంకా దెర్ ఇస్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంకా నేను బ్రతికి చేసేది ఏమీ లేదు. దెర్ ఇస్ నో పాయింట్ దట్ ఐ షుడ్ లివ్. ఒక మాట ఆలోచిస్తే ఆ అపవాది విశ్వాసిని తాకలేడు. ఐ వాంట్ టు టెల్ యూ వన్స్ అగైన్, సేటన్ కెనాట్ టచ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే అపవాది తాకుతాడు అనుకుంటారు. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యోబు లాంటి వ్యక్తిని తాకడానికి కూడా అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకో దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినవాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే సేటన్ కెన్ నాట్ టచ్ యూ. అయితే మరి ఎందుకు మనిషి ఆత్మహత్యలు చేసుకుంటాడు? ఒక మాట ఆలోచించాల్సి మనం చేస్తాం. సేటన్ కెనాట్ టచ్ యూ, సేటన్ కెనాట్ కిల్ యూ డైరెక్ట్లీ, బట్ సేటన్ విల్ మేక్ యూ ఫీల్ వర్త్లెస్. నిరీక్షణ కోల్పోయే విధంగా నీ ఆలోచన తీసుకొచ్చి నిన్ను నువ్వే చంపుకునే విధంగా అపవాది దారి తీస్తాడు. దాన్నే అంత్య దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ లేని విధంగా ఒక కృంగపరిచే ఆత్మ ఆ అంత్య దినాల్లో మనం విస్తృతంగా చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్ కమింగ్ డేస్. ఐఎమ్ సారీ టు టెల్ యూ దిస్. ఒక దైవజనంగా చెప్పకపోతే అది నా బాధ్యత, అందుకొరకు చెప్తున్నాను. అంత్య దినాల్లో అపవాది ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో మనం చూడబోయేది ఏంటి అంటే ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ హోప్లెస్నెస్. నిరీక్షణ లేమి, ఆశలన్నీ కోల్పోయినట్లుగా, భవిష్యత్ అంతా అగమ్య గోచరముగా, ఇంకా దేవుని మీద మనకున్న నమ్మికనే, మన విశ్వాసాన్ని ఏం చేస్తారండి? దాడి చేస్తారు. అందుకొరకే దేవుడు ఒక మాట అన్నాడు, అంత్య దినములందు మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏమి కనుగొనగలడా అన్నాడండి? విశ్వాసమును కనుగొనగలడా అంటే ఇంకో మాటలు ఏంటంటే కెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఫైండ్ ఫెయిత్ వెన్ హీ కమ్స్ బ్యాక్. అపవాది మన నిరీక్షణ, మన విశ్వాసం మీదనే దాడి చేస్తాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యాజ్ వీఆర్ గోయింగ్ త్రూ ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఆఫ్ ద వరల్డ్, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం వెళ్తున్న అతి తీవ్రమైన ఉపద్రవం గుండా, ఈ అపాయకరమైన దినం గుండా వెళ్తున్నప్పుడు దావీదు భక్తుడు ఒక మంచి మాట రాశాడు. నేను గాఢాంధకారమైన లోయలో సంచరించాను అన్నాడు అండి. ఒకసారి చూద్దాం రండి, 23వ కీర్తన. మనకు చాలా సుపరిచితమైన వచనమే, కానీ ఆ గాఢాంధకారమైన లోయలో ఈయన నిరీక్షణ కోల్పోలేదు. దావీదు భక్తుడు నిరీక్షణ కోల్పోలేదు. 4వ వచనం అండి, అందరం కలిసి చూద్దాం. 23వ కీర్తన 4వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. మనకు సుపరిచితమైన వచనమే, కానీ ఇవన్నీ అనుభవ రీతిగా రాసినవి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్షియల్ ట్రూత్స్. ఏదో బైబుల్ అంటే కట్టుకథనో ఏదో పాతకాలం బైబుల్ కాదండి. ప్రస్తుత దినంలో మన జీవితంలో అప్లై చేసుకోవడం కొరకు రాయబడింది. మన కరెక్షన్ కొరకు, మన ఎగ్జార్టేషన్ కొరకు, మన కంఫర్ట్ కొరకు, మన ఎంకరేజ్మెంట్ కొరకు దేవుని వాక్యం రాశాడు. 23వ కీర్తన, Psalm 23, reading all together verse 4, all of us together. Psalm 23, reading all together verse 4 prayerfully. Yet though I walk through the valley of the shadow of death, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. కెన్ ఎనీవన్ సీ ఎ షాడో? ఈ షాడో రియల్ ఆర్ ఇమాజిన్? చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే షాడో అంటే నిజం అనుకుంటాం. షాడో ఈజ్ నాట్ రియల్. షాడో వచ్చిందంటే అర్థం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని లైట్ ని ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ అడ్డుపడుతుంది అప్పుడు ఏం కనిపిస్తుంది? పక్కన షాడో కనిపిస్తుంది. am I right? if I am right, can you please raise your hand? అంటే వాస్తవంగా షాడోని చూసి భయపడుతున్నావు. వాస్తవంగా షాడో ఎప్పుడు వస్తుంది? అవతల వైపు నుంచి లైట్ పడుతుంటే ఆ లైట్ ని ఏదైతే అడ్డుకుంటుందో అప్పుడు ఏమొస్తుంది? షాడో వస్తుంది. అంటే అర్థం ఏంటి? అవతల పక్క లైట్ ఉందనా లేదా? లైట్ ఉందని. ఈ సత్యం మర్చిపోతాం మనం. గాఢాంధకారమైన లోయలో వెళ్తున్నప్పుడు అయ్యా ఇప్పుడు ఈ గాఢాంధకారంలో షాడో గుండా వెళ్తున్నాను నేను అని షాడో చూసి భయపడతాం. ఆ షాడో ఆఫ్ డెత్, మరణం అనేది లేదా ప్రస్తుత పరిస్థితులు అనేది జస్ట్ షాడో, ఒక ఛాయ. ఎందుకు ఛాయ అంటే ఈ పరిస్థితులు అడ్డొచ్చేసినప్పుడు, ఈ ఉపద్రవం అడ్డొచ్చినప్పుడు దేవుని యొక్క వెలుగు, ద బ్రైట్నెస్ ఆఫ్ ద లార్డ్, ద సన్షైన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ హిండర్డ్ అండ్ దేర్ బై యూ ఫీల్ ఇట్ ఈస్ అ షాడో. దట్స్ ద రీజన్ వై వీఆర్ అఫ్రేడ్. అందుకొరకే ఎంత అద్భుతంగా రాశాడండి కీర్తనకారుడు దావీదు. అంటాడు, నేను గాఢాంధకారమైన లోయలో సంచరించిన నేను ఏ అపాయముకు నేను
భయపడను. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నన్ను ఆదరించేది ఎవరు? నా దేవుడు నన్ను ఆదరిస్తాడు. నీ దుడ్డుకర నీ దండాన్ని నన్ను ఆదరిస్తా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాల్సింది? ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, పర్సులో పడవచ్చు, అయ్యో ఏంటి ఈ క్యాంప్స్ లో ఇన్ని బాధలు పడతా ఉన్నాము, ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఇంటి దగ్గర పోలేని పరిస్థితి, మా ఇల్లు ఎలా ఉందో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, నా కుటుంబం ఎలా ఉందో, అసలు ఏమైతుందో, ఇన్ని ప్రశ్నల మధ్యలో సతమతం అవుతున్నావంటే ఒక సత్యాన్ని నీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అంతే దినాల్లో అపవాది చేసే దాడి, నీ నిరీక్షణ, నీ విశ్వాసము, నీ యొక్క ధైర్యము, దేవుని నీకు నా నమ్మికను ఎలా పాడు చేస్తాడో ఒక మాటను మీ ముందు పరిచయం చేసి ముందుకెళ్ళని ఆశపడు. అందుకొరకే అవర్ గాడ్ ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. నీతి సూర్యుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు నీతి సూర్యుడు అయితే ఈ చీకటి పరిస్థితులు ఏమవుతాయంటే దాన్ని అడ్డుపడేసరికి అప్పుడు దేవుడు మనకు కనపడినప్పుడు షాడో కనిపిస్తూ ఉంటది. ఆ షాడోని చూసి భయపడుతూ బాధపడుతున్నట్లయితే యేసు ప్రభు ఈ రాక యొక్క అద్భుతమైన సత్యాన్ని లూకా సువార్త 1వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 78, one of the powerful reasons why Jesus Christ has come into this world is for this reason. Luke's gospel chapter 1 verse 78. Luke's gospel chapter 1 verse 78. తెలుగులో కలిసి ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో డైరెక్ట్ గా 78th verse లో ఉంది. Through the tender mercy of our God, whereby the day spring from on high hath visited us. Day spring తెలుగు రాసుని చూడండి. ఆఖరి భాగంలో, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఈ రోజు ఆ మాట ఒక్కటి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు అరుణోదయ దర్శనం ఎప్పుడు? అక్కడ రాయబడిన మాట చూడండి. మరణ ఛాయలోను చీకటిలో, చీకటి దినాల్లో మన క్రీస్తు ప్రభు వారు ఇచ్చేది ఏంటి అంటే అరుణోదయ దర్శనం. ఇట్స్ అ డే స్ప్రింగ్ ఆన్ హై వెన్ వి గో త్రూ ద డార్క్నెస్ ఆఫ్ అవర్ లైఫ్. బయట కనిపించేదంతా, బయట కొన్నిసార్లు జీవితంలో మనం బయట నవ్వే నవ్వు, చిరునవ్వు, బయట అందరి ముందు బాగున్నారంటే చాలా బాగున్నామని బ్రదర్, అంతా బాగుంది ప్రభు కృపలో, బయట చెప్పే నవ్వు నిజం అనుకుంటే ఈరోజు ఈ వాక్యం మనకు దేవుడు బయలుపరిచేవాడు కాదు. బిహైండ్ సో మచ్ ఆఫ్ స్మైల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్సైడ్. కొన్నిసార్లు శోకాన్ని దిగమింగుకొని, బాధని కప్పేసుకొని, కొన్నిసార్లు బయట ఎవరేమనుకుంటారు అనుకో, కొన్నిసార్లు జూమ్ లో కూడా మనం స్క్రీన్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి, నా బాధ బయట నా ముఖం అంతా కనిపిస్తుందని. కొన్నిసార్లు బయట చెప్పుకోలేని బాధలు గుండా వెళ్తుండొచ్చు. చూసినప్పుడల్లా ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. బయట కనిపించే బంగారం అంత నిజం అనుకుంటే పొరపాటే. చాలాసార్లు వెళ్తున్న కన్నీటి యాత్రలో, వెళ్తున్న ఉపద్రవంలో, వేదనలో, పడుకున్న తలగడ కన్నీటితో తడిసిపోయి నాకేం నిరీక్షణ లేదే, ఎందుకు బ్రతుకున్నా నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ నో వై యామ్ ఐ లివింగ్. ఈరోజు ఆశలన్నీ కోల్పోయాను, బ్రతికే బదులు చచ్చిపోతే బాగుండు, ఇది మగ్గిపోతున్నానండి, నాకు ఎటువంటి పరిష్కారం కనపడట్లేదు, అది శరీరంలో కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయం కూడా ఎటువంటి సొల్యూషన్ లేని పరిస్థితిలో ఉన్నాను. ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ అబ్సల్యూట్ హోప్లెస్నెస్. వై am I supposed to live? Rather, let me end my life. What for am I living? Nothing seems to be positive. I'm in absolute darkness. If this is your condition today morning, let me encourage you through the word of God. The word of God comforts you, encourages you, and today morning, the day spring on high is going to visit you. దేవుని యొక్క అరుణోదయ దర్శనం ద్వారా దేవుడు నిన్ను తాకాలని, ఆయన యొక్క వెలుగును నీ మీద ప్రకాశింప చేయాలని, ఈ గాఢాంధకారమైన లోయలను వెళ్తున్నప్పుడు ఆ ఉపద్రవంలో దేవునిని ఆదరించాలని, ఆ దుడ్డుకర్ర దండము ఈరోజు ఆ వాక్యం నిన్ను చేపట్టాలని, నిన్ను బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకే చీకటి పరిస్థితులు వెళ్తున్నావా ప్రియమిత్రమా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే దేవుడు విడుదల చేస్తున్నాడు. The Holy Spirit God wants to speak to you straight to your heart and to encourage you as you're going through the darkest period of your life. నీ జీవితంలో చీకటి పరిస్థితుల్లో వెళ్తున్నట్లయితే, బయట చెప్పుకోలేక నువ్వు ఏడ్చిన కన్నీటిని దేవుడు చూశాడన్న సత్యాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అందుకొరకే ఒక దైవజనం మీ ముందు పరిచయం చేస్తాను. గాఢాంధకారమైన ఆ పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాడు. ఆయన బయటకు చూడడానికి చాలా బాగున్నాడు, ఒక నాయకుడు, మహానాయకుడు, రాజుగా ఉన్నాడు. ఆయన అనుకుందంతా బాగా జరుగుతుంది. కానీ ఆయన నిరీక్షణను దెబ్బతీసి, ఆయన యొక్క ఆశను గల్లంతు చేసి, ఆయన చుట్టుపక్కల పరిస్థితులు ఏ ఆధారం లేకుండా చీకటి దినాల గుండా తీసుకెళ్తూ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎక్కడ చూడని కృంగుదల గుండా వెళ్ళిన ఒక దైవజనుని మీ ముందు పరిచయం చేసి, ఒక్క మాటలో చీకటిలో దేవుని యొక్క అరుణోదయ దర్శనాన్ని ఎలా దేవుడు విడుదల చేయాలని ఆశపడుతున్నాడో మీ ముందు పరిచయం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. అందుకొరకే ఆదికాండము 15వ అధ్యాయం. Shall we turn to Genesis chapter 15? Let me introduce to you a hero, a stalwart of faith. విశ్వాస వీరుని జీవితంలో ఏ విధంగా ఆ చీకటి అనుభవాలు గుండా వెళ్ళాడు. ఆ చీకటిలో తనకు ఏమి కనిపించట్లేదు, ఏమి కూడా పాజిటివ్ గా అనిపించట్లేదు. ఇంకో మాట చెప్పాలంటే చుట్టూ ఏది కూడా సుముఖంగా లేదు.
There is nothing positive in this man of God. A leader, a chosen one by God. దేవుని చేత ఏర్పరచబడిన ఈ వ్యక్తి జీవితంలో ఏది సుముఖంగా లేని ఈ పరిస్థితిలో, ఆ వ్యక్తి పరిస్థితిలో ఒక్కసారి ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి ఆదికాండం 10వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 15, Genesis chapter 15 verse 12, please. Genesis chapter 15 verse 12. We will read all together, please. Genesis chapter 15 verse 12, all of us, please. ప్రొద్దుగుంక అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా. May the Lord bless the reading of this portion. Horror of great darkness. ఈరోజు ఈ యొక్క మాటను కొద్ది జాగ్రత్తగా లోతుగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. హారర్ ఆఫ్ గ్రేట్ డార్క్నెస్. నాకు తెలిసి ఇంతటి చీకటి పరిస్థితులు ఒక దేశముగా కాదు, ప్రపంచమే వెళ్తున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రజలందరూ ఏదో మాట చేత ధైర్యపరచాలని ప్రయత్నిస్తున్నారు. అందరి చేతులు దాటిపోయినాయి. కానీ మన జీవితంలో మనకున్న నిరీక్షణ దుడ్డుకర్ర దండము. దేవుని వాక్యం మనల్ని ఈ కటిక చీకటి, భయంకరమైన కటిక చీకటి కమ్మగా. ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ అబ్రహాము జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించి అడుగులేసి బయలుదేరిన ఈ యొక్క విశ్వాస వీరుని జీవితంలో ఒక సంఘటన రానే వచ్చింది. ఏంటి ఆ సంఘటన అంటే భయంకరమైన కటిక చీకటి, హారర్ ఆఫ్ గ్రేట్ డార్క్నెస్. ఆలోచించండి, హారర్ ఆఫ్ గ్రేట్ డార్క్నెస్ అంటే చీకటి అంటేనే మనకు పడదు. చీకట్లు ఏం కనిపిస్తాయండి? ఏం కనపడదు. చీకట్లు ఏం కనపడదు కాబట్టి దాన్ని చీకటి అంటారు. ఇది సామాన్య చీకటి అంటే ఇక్కడ రాస్తుంది కటిక చీకటి అంటే తన చెయ్యి కూడా తన కనపడనంత చీకటి. ఇంకొక మాట చూస్తే భయంకరమైన కటిక చీకటి, హారర్. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చీకటిలో, కటిక చీకటిలో అద్భుతమైన దేవుని యొక్క మాట, అరుణోదయ దర్శనం ఎలా తనని బయలుపరుచుకున్నాడు దేవుడు. 13-14 వచనాలు. ఇప్పుడు ఆ కటిక చీకటి అనే అనుభూతిలో అబ్రహాము చుట్టూ ఎవరు లేరు. ఒంటరి వాడే, ఆయన కన్నిటికి ఎటువంటి జవాబు పొందలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అబ్రహాము జీవితంలో 13-14 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారండి? దుడ్డుకర్ర దండము నన్ను ఆదరించునని ఆ కీర్తనకాడు అన్న దావీదు అనుభూతిలో అబ్రహాం అనుభూతి ఇదే కాదా? 13-14. ఆయన ఎవరండి? ఉన్నవాడు అనువాడనే సర్వశక్తుడైన దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశ వారికి దాసులగుదురు. వారు 40 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల వద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. ఆమె చెప్తూ, అమోరీయులు అక్రమముగా ఇంకా నీ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము, నా జీవితం అయిపోయింది, ఇంకేంటి నా ఫ్యూచర్? నువ్వు ఆశీర్వదిస్తే నాకు లాభం ఏంటి? నాకు పిల్లలు లేరు ప్రభువా, నా భవిష్యత్ అంతా చీకటి అయిపోయింది, చచ్చిపోతే నాకు ఎవరు లేరు, నా ఆస్తికి హక్కుదారుడు లేడు, వారసుడు లేడు, చివరికి ఈ పనోడైన ఎలియాజరే కదా హక్కుదారుడు అని అంటూ భవిష్యత్ అంతా నిరీక్షణ కోల్పోయి ఆశలు అడియాశలైపోయి భవిష్యత్ అంతా చిమ్మ చీకటిగా కనిపిస్తున్న అబ్రహామునకు దేవుడిస్తున్న మాట ఏంటంటే, ఓ అబ్రాము, నిశ్చయము నేను చెప్తున్న మాట అర్థం చేసుకో. నువ్వు కేవలం ఇప్పటి వరకే చూస్తున్నావు, నేను చూసే చూపు ఎలా ఉంది అంటే తరతరాలు, 4 తరాల తర్వాత కూడా, 100 సంవత్సరాల తర్వాత కూడా నీ సంతానము తమది గాని దేశానికి ఎలా తీసుకెళ్తాను, ఎలా మిక్కిలి ఆస్తో బయటకు వస్తారు, ఇంకా సరిపోదనట్లు నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చెప్తూ 16వ వచనం అంటాడు, వారు నిశ్చయముగా తెలుసుకొను అబ్రహాము, నీకు ఇంకా అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి వస్తారు. తిరిగి నేను చెప్తున్నది ఏంటంటే, నీకు ఇప్పుడే భవిష్యత్ అంతా అయిపోయింది అనుకుంటున్నావు, కానీ నేను చెప్పే మాట అర్థం చేసుకో. ఈ కటిక చీకటిలో భవిష్యత్ అంతా చిమ్మ చీకటిగా కనిపిస్తున్న నీ జీవితంలో నువ్వు ప్రస్తుతం ఇప్పటివరకే చూస్తున్నావు. కానీ నేను ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళికలు కేవలం నీ పట్లే కాదు, నీ సంతానము తరతరాలు, 4 తరాలు, 100 సంవత్సరాలు, తిరిగి భవిష్యత్తు ఏం కావాలి, ఇంత ప్లాన్ నాకు ఉందయ్యా. ఈ కటిక చీకట్లో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రియమిత్రమ్మా, ఈ కటిక చీకట్లో నువ్వు బాధపడడానికి కారణం ఏంటంటే, చీకట్లో ఏమి కనిపించదు. యూ కాంట్ సీ ఎనీథింగ్. అంటే ఏది కూడా నీకు పాజిటివ్ గా కనపడదు. అసలు ఉందా లేదా కూడా తెలియదు, ఏమైనా జరుగుతుందా లేదా కూడా తెలియదు, ఏమవుతుందో కూడా ఏమీ తెలియదు. అరణ్య యాత్రలో ఒకసారి ఆలోచిస్తే బహుశా అరణ్యం గురించి నాకంటే బాగా మీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే
ఒక డెజర్ట్ లో వెళ్తే ఎంత దూరం ఎండ ఉంటుందో మనకు తెలియదండి. అది అలాగే అరణ్యం ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఒకవేళ ఆలోచించండి, దాంట్లో చీకటి అయిపోతే ఏమవుతుందో కూడా తెలియదు, ఎంత దూరమో తెలియదు, అసలు ఎవరు ఉన్నారో తెలియదు, ఎవరు లేదో తెలియదు, అసలు ఏమి అర్థం కాని చిమ్మ చీకటి లాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వాక్యానుసారంగా అబ్రాహాము జీవితాన్ని ఎటువంటి ఆధారాలు కనపడకుండా చీకటి అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో 3 రకాల పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. ఆ 3 రకాల పరిస్థితులు నేను ముందు పరిచయం చేస్తాను. నువ్వు ఏదో ఒక పరిస్థితులు ఖచ్చితంగా ఉండే ఉంటావు. యూ విల్ డెఫినెట్లీ బీన్ వన్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. విశ్వాస యాత్రలో చీకటిలో మనకి ఏమి కనిపించదు. వి డోంట్ ఫైండ్ ఎనీథింగ్. మరి మనకున్న ప్రూఫ్ ఏంటి? మనకున్న ధైర్యం ఏంటి? మనకున్న రుజువు ఏంటి? హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 12 verse 1 and 2. హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. 11:1. హెబ్రీ 11:1. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 verse 1. ఈ పరిస్థితిలో ప్రూఫ్ ఏంటండి? నావిగేటర్ ఏంటండి? నా ధైర్యం ఏంటండి అని ఆలోచిస్తున్నట్లయితే అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ 11:1. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 1 ప్లీజ్. 11 verse 1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. బాగా అర్థం చేసుకోండి. అదృశ్యమైనవి అంటే కనపడనివి. చీకటిలో మనకేమి కనపడవు. చీకటిలో కనపడనివి మనకు ఉన్నవి అన్నదాని ప్రూఫ్ ఏంటంటే వెలుగు కాదండి. ఆ వెలుగు ఏంటి అంటే రాయబడ్డ మాట ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు ఏంటట? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద ఎవిడెన్స్. ఈ యొక్క మాటను బాగా అర్థం చేసుకోండి. నీకేమి కనిపించట్లేదా? చుట్టూ ఏమి కూడా పాజిటివ్ సైన్ కనిపించట్లేదా? ఒక మాట నేను చెప్తాను, భౌతిక నేత్రాలతో నీకేమి కనిపించదు, కానీ విశ్వాసం అనే రుజువు కానీ నీకు ఉన్నట్లయితే అదృశ్యమైనవి ఉన్నవంటకు అదే ప్రూఫ్. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ దేర్ ఆర్ థింగ్స్ యు హ్యావ్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఏదైతే కనపడట్లేదో దానికి ఎవిడెన్స్ ఏంటి అంటే విశ్వాసమే. ఈరోజు విశ్వాసం మీద అపవాది దాడి చేస్తున్నట్లయితే అబ్రహాము జీవితంలో 75 సంవత్సరాల వయసులో దేవుడు రమ్మని బయలుదేరమన్నాడు. బాగా ఆలోచించండి. దేవుడు రమ్మని బయలుదేరి నీ స్వజనాన్ని, నీ ఇంటి వారిని, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరినప్పుడు ఏం రుజువు అడగలేదండి, ఏ ప్రూఫ్ అడగలేదు. ప్రూఫ్ ఏంటి? ఎలా ఉంటది, ఎంత దూరము, ఏం అడగలేదు. ఒకటే ప్రూఫ్ ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. నాకు విశ్వాసము, దేవుడు రమ్మన్నాడు, విశ్వాస వీరులుగా యాత్రను ఆరంభించినప్పుడు ఏం ప్రూఫ్ అడగలేదు. ఎందుకంటే ఫెయిత్ ఉన్నప్పుడు ప్రూఫ్ ఏం అడగం, ఎవిడెన్స్ అడగం. When there is faith, you don't seek any evidence, you don't seek any positive sign, you don't seek any materialistic progression. You just say that through faith I am walking. అందుకొరకే దేవుడు అన్న మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ఆ విశ్వాసం వెనుదిరిగితే వాని ఆత్మ పట్ల నాకు సంతోషము ఉండదు. అందుకొరకు ఈరోజు ఉదయకాల సందర్భంలో మనం బలలో ప్రవేశించక మునుపు హెబ్రీ 1 కొరింథీ 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ వచనంలో మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్ము మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. Let us examine whether we are of faith or not. ఈరోజు అపవాది దాడి చేసేది నా విశ్వాసం ఉందా లేదా? ఈ విశ్వాసం మీదనే అపవాది దాడి చేస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాసం అనేదే కానీ చంపేస్తే అంత్య దినాల్లో అపవాది దాడి చేస్తున్న ఈ యొక్క పరిస్థితిలో చుట్టూ చీకటి పరిస్థితులు ఉండేసరికి ఇంకా అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది, దేవుని యందు విశ్వాసం కోల్పోయి ఒకవేళ బహుశా ఈరోజు ఆధ్యాత్మికంగా చల్లారిపోయి ఉంటే ఈ వాక్యం ద్వారా దేవుడిని ధైర్యపరచాలి అని ఆశపడుతున్నాడు. అందుకొరకు అబ్రహాం జీవితంలో ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. 75 సంవత్సరాల వయసు తనకి. ఆ 75 సంవత్సరాల వయసులో రమ్మని పిలిచినప్పుడు బాగా అర్థం చేసుకోండి, విశ్వాస వీరుడు ఏ స్థాయిలో అరుగులేశాడంటే ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏ దేశంకి వెళ్తున్నాడో తెలియదు, కానీ తెలిసినంత అంత బంధువులను, తన సమాజాన్ని, తన పెరిగిన ప్రాంతాన్ని అన్నిటిని విడిచిపెట్టి విశ్వాసపుతో అడుగులు వేయడం ఆరంభించాడు. అంతవరకు బాగానే ఉంది. 75 సంవత్సరాల దాకా బాగానే దేవుడు దీవిస్తానన్నాడు, నిశ్చయంగా నేను దీవిస్తానన్నాడు. బయలుదేరాడు. 75 సంవత్సరాల వయసులో బయలుదేరాడు. 76వ సంవత్సరం, 78, 79, 80, 81, 82, 83, 84. బాగా ఆలోచించండి. సుమారు 10 సంవత్సరాలు అయిపోయింది, ఏమి కూడా వాగ్దానాలు నెరవేరలేదు. ఇంకా ఆలోచించండి, ఆలస్యం అయిపోతున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటది? దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చాలా ఇచ్చాడండి దేవుడు, కానీ ఈ వాగ్దానాలు ఏ కూడా నెరవేరట్లేదు. ఇంకేంటో నా పరిస్థితి, దేవుడు మర్చిపోయాడేమో అనిపిస్తుంది కదా. సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ గాడ్ సీమ్స్ టు డూ నథింగ్. దేవుడు ఏం చేయట్లేదండి. 10 సంవత్సరాలు అయిపోయింది. ఆరంభంలో ఉన్న విశ్వాసం ఓ అద్భుతం, రక్షణ పడినప్పుడు ప్రభు కొరకు ఏమైనా చేసేస్తాను అనిపిస్తుంది. కొద్దిగా లేట్ అయిన తర్వాత అనిపిస్తుంది ఏంటో అండి జీవితం అలా అయిపోయింది, అంత ఏంటో ఆశలన్నీ అడియాశలు అయిపోతున్నాయి. ఐ ఫీల్ గాడ్ హెస్ ఫర్సేకెన్ మీ, గాడ్ హెస్ ఫర్గాటన్ మీ, ఐ ఫీల్ దట్ గాడ్ హెస్ అబాండన్డ్ మీ అండ్ దేర్ ఫోర్ నథింగ్ సీమ్స్ టు వర్క్ ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది. 10 సంవత్సరాలు అయింది, అబ్రాహాంకి ఏమి నెరవేరలేవు వాగ్దానాలు. ఇంకా పైపొచ్చి పరిస్థితి ఏమేమి తెలుసా అండి? ఒక్కటి జరిగిన సంఘటనలో తన సహోదరుని కుమారుడు లోతు దూరం అయిపోయాడు. వెళ్ళిపోయిన సొదొమ గొమొర్రా పరిస్థితి పట్ల ఆ యొక్క పరిస్థితులు దూరమై వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిస్థితులు కూడా తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. బాగా గమనిస్తే
85 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది. 85th year లో బాగా అర్థం చేసుకోండి. తనకు 318 మంది తన ఇంట్లో అలవర్చబడిన దాసులు ఉన్నారు, సర్వెంట్స్ అదే. ఆ 318 సర్వెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే వార్త విన్నాడు, అయ్యో లోతుని తీసుకెళ్లిపోయారయ్యా, ఆ 4 దేశ ప్రజలు, దేశస్తులు కదోర్లామరు వారి యొక్క కలిసి జత కట్టి ఈ సొదొమ గొమొర్రా తనతో పాటు ఇంకొక 3 పట్టణాలు, టోటల్ గా 5 పట్టణాల మీద దాడి చేసి లోతుని తన సమాజాన్ని తీసుకెళ్లిపోయారు, తన కుటుంబాన్ని తీసుకెళ్లిపోయారు అని తెలిసిన వెంటనే ఒంటి చేత్తో అబ్రహాం వచ్చి వారి మీద దాడి చేసి ఆ లోతుని కాపాడుకోవడమే కాదు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు 5 రాజులను ప్రాణభిక్ష పెట్టి భద్రపరిచి డెలివరీ చేశాడు. ఇంత గొప్ప యుద్ధంలో పోరాడి 85 years, ఆలోచించండి, 10 years దాకా ఏ వాగ్దానం నెరవేరలేదు. అద్భుతమైన విజయాన్ని పొందిన అబ్రహాము జీవితంలో విజయం పొందిన తర్వాత ఒక్క నూలి పొగ్గుడొద్దు. ఆలోచించండి, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నువ్వు రేపు వచ్చి నువ్వు నన్ను దీవిస్తున్నా అని చెప్పి నువ్వంటే నీ ద్వారా నేను బాగుపడ్డానంటే నాకు అవసరం లేదు అని చెప్పి విశ్వాసంతో అడుగులేసిన అబ్రహాము జీవితంలో ఆది కాండము 15వ అధ్యాయం రానే వచ్చింది. ఆలోచించండి, చాలాసార్లు కృంగుదల అనేది బలహీనమైన వారికి వస్తుంది అనుకుంటాం, అది భ్రమ అండి. నువ్వెంత విశ్వాస వీరుడు అయినా కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా మానసికంగా ధైర్యం ఉన్నా సరే నీకు తెలియకుండానే కొన్నిసార్లు నిరీక్షణ కోల్పోతావు, నీకు తెలియకుండానే కొన్నిసార్లు ఆశలు అయిపోతాయి, నీకు తెలియకుండా కొన్నిసార్లు కృంగుదల వెళ్ళిపోతావు. కృంగుదల వెళ్ళడం వాస్తవమే. అబ్రాహాం లాంటి వ్యక్తిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆయన ఒక రోజు ఆది కాండం 15వ అధ్యాయంకి వస్తాం. ఇప్పుడు అబ్రాహాం అంటాడు, చూడండి ఆ మాట అందరం కలిసి చదువుదాం. దేవుడే తను ప్రత్యక్షపరచుకున్న అబ్రాహాం పరిస్థితి తిరిగి, అబ్రాహాం భయపడొద్దయ్యా, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికము. Genesis chapter 15 verse 1 ఇది చెప్పిన తర్వాత అబ్రాహాం అంటున్న మాట 2వ వచనం, Genesis chapter 15 verse 2. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిన ఏమి, వాట్ ఈస్ మీనింగ్ ఈవెన్ ఇఫ్ యూ రివార్డ్ మీ, వాట్ విల్ thou give me, seeing I go childless. పిల్లలు లేకుండా నా జీవితంలో ఏం ఆశ్రయిస్తే లాభం ఏంటి, నా భవిష్యత్ అంతా చీకటి కనిపిస్తుంది. I don't find anything positive. All 10 years passed by, nothing has worked, no promise is fulfilled so far. 10 సంవత్సరాలు అయిపోయింది, ఏమి కూడా నా జీవితంలో ప్రోగ్రెషన్ లేదు అంటాడు. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతున్నాడు కదా. దిస్ ఎలియాజర్ ద స్టూవర్డ్ ఈస్ బికమ్ మై హెయిర్. వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ మీ, వాట్ ఈస్ మై ఫ్యూచర్? మై ఫ్యూచర్ సీమ్స్ టు బి అబ్సల్యూట్లీ డార్క్, నథింగ్ ఈస్ వర్కింగ్ ఇన్ మై లైఫ్. ఈ పరిస్థితిలో ఒక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆ చీకటిలో దేవుడు అబ్రహామును బయటకు తీసుకొచ్చినప్పుడు ఆది కాండం 15వ అధ్యాయం అందరం కలిసి చదువుకున్నాం. ఆది కాండం 15వ అధ్యాయం అందరం కలిసి 5వ వచనం చదువుకున్నాం, 5th verse. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, ఇంట్లోంచి ఏం చేస్తాడంటే బయటకు తీసుకొచ్చాడు. వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగునని అవునని చెప్పాను. బయట చేయబట్టి బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూపిస్తున్నాడంట. బాగా అర్థం చేసుకోండి. ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే, ఇప్పుడు గొడారం నుంచి బయటకు తీసుకొస్తే బయట ఏముందండి, చీకటిగా, అంతే కదా. పైన నక్షత్రాలు అని ఇప్పుడు కనిపిస్తాయి, పట్టపగలు కనిపించవు, మనకు రాత్రి అయితేనే కనిపిస్తుంది. ఇప్పుడు రాత్రి బయటకు తీసుకొచ్చి పైన నక్షత్రాలు చూపించి అయ్యా నువ్వు చేతన లెక్కబెట్టు అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, చిమ్మ చీకటిగా ఉన్నాయి. ఇది మన యాత్ర. బయటకు వచ్చేసరికి మన ఫీలింగ్ ఏంటంటే నక్షత్రాలు కనపడట్లేవు, నక్షత్రాలే చూస్తున్నాం, చుట్టంతా చీకటి కనిపిస్తుంది. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, బయట చీకటి ఎంత ఉంటే మన నక్షత్రాలు అంతగా చూడవచ్చు. హౌ మచ్ డార్క్ ఇట్ ఈస్, సో బ్రైట్ యూ కెన్ సీ ద స్టార్స్. మన ఆత్మీయ జీవితాలు ఎంత చీకటి పరిస్థితుల్లో వెళ్తే దేవుని యొక్క తేజస్సు, అరుణోదయ దర్శనం అంత బ్రైట్ గా మనం చూడొచ్చు. ఈ సత్యాన్ని చాలాసార్లు మర్చిపోతాం. అందుకొరకే దావీదు అంటాడు, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించిన ఏ అబ్బాయి నేను భయపడ, ఎందుకంటే దుడ్డుకర దండాన్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. అబ్రహాం బయట వస్తే చీకటి కనిపిస్తుంది, ఏ ఆధారాలు కనపడట్లేదు. కానీ అద్భుతమైన సత్యం ఏంటంటే ఎంత చీకటి పరిస్థితుల్లో వెళ్తే అంతగా ఆ నక్షత్రాలు దేవుని యొక్క అరుణోదయ దర్శనాన్ని మనం చూడడానికి అర్హులమవుతామన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే అబ్రహాం బయట తీసుకొచ్చి చీకటిలో నుంచి ఏం చేస్తున్నాడు, చీకటి అనే ఆ యొక్క తెరలో నుండి ఇప్పుడు నక్షత్రాలను ఏం చేస్తున్నాడు దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు చీకటి పరుచుకుని వెళ్తున్నావా అంటే, చీకటి అంటే నీకేం కనపడట్లేదు, నో ప్రూఫ్, నో పాజిటివ్ సైన్, నో ఎవిడెన్స్, ఏ ఎవిడెన్స్ లేదు. కానీ ఆ చీకట్లో నుండి ఆ యొక్క నక్షత్రాలను చూపించే రుజువుని ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అదే విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు అయి ఉన్నది. ఆ రుజువుని పరిచయం చేయాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసి మన విశ్వాసం స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు 85వ సంవత్సరం వచ్చేసరికి ఆయన నిరీక్షణ అంతా కోల్పోయి చల్లారిపోయి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన పిమ్మట పరిస్థితులు ఎలా మారిపోయాయి,
ఆయన స్థాయి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఆధారాలు కూడా కోల్పోయిన స్థాయికి వచ్చేసాడు. 86వ అధ్యాయంకి వచ్చేసరికి 2వ వచనం చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం, జెనసిస్ చాప్టర్ 16 verse 2. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఈ విధంగా తీసుకెళ్తాడు. చీకటి అనేది పెరిగిందా తగ్గిందా అంటే ఒకసారి చూడండి. 16వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం, అందరూ కలిసి చదువుదాం. కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. కనకుండా చేసేసాడు. ఇంగ్లీష్ రాస్తుంది, ద లార్డ్ హ్యాత్ రెస్ట్రైన్డ్ మీ ఫ్రమ్ బేరింగ్. ఇంకా ఆధారాలు కూడా ఏమవుతున్నాయండి, ఇంకా క్లోజ్ అయిపోయాయి. ఒక మాట అడుగుతాను, సిచ్యువేషన్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? రాను రాను నెగిటివే అవుతుంది. అంటే పరిస్థితి బెటర్ అవ్వట్లేదండి. ఉన్న ఆధారాలు కూడా ఏమవుతున్నాయి, కోల్పోతున్నాయి. ఇదే విశ్వాసపు యాత్ర. కానీ బాగా అర్థం చేసుకోండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మినప్పుడు మనం ఆధారాలు చూడాల్సిన అవసరం ఎందుకు రాదో నేను ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అందుకొరకే మన జీవితంలో 3 రకాల పరిస్థితులను ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కొన్నిసార్లు తీసుకెళ్తాడు. నువ్వు ఏ కేటగిరీలో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆధారాలు వెతుకుతూ ఏదన్నా పాజిటివ్ సైన్, ఏదన్నా గుడ్ న్యూస్, ఏదన్నా మంచి జరుగుతుందేమో చూస్తున్నానని ఆధారపడుతున్నట్లయితే 3 రకాల అనుభూతులను దేవుడు మన జీవితంలో పరిచయం చేస్తాడు. చీకటిలో 3 పరిస్థితులు వస్తాయి. when you are going through darkness in life, there are 3 possibilities. The first possibility, let me introduce to you the first possibility. చీకట్లో నక్షత్రాలు ఉన్నాయి, కానీ చీకట్లో నక్షత్రాలు పైన ఉన్నప్పటికీ ఈ చుట్టుపక్కల నీకు ఏమి కనపడకపోయేసరికి ఏమీ లేదు అని అనిపిస్తుంది. The biggest problem, the first problem in our life is when you're going through darkness, if you don't operate by faith, we feel absolutely that nothing is positive in our life. అందుకొరకే మొదటి పరిస్థితి ఏంటంటే, you can't see any evidence. కృంగుదలలో, డిప్రెషన్ లో మొదటిగా జరిగే సమస్య ఏం తెలుసా అండి? బైబిల్లో కొన్ని దృష్టాంతాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చాలా మంది బహుశా ఇంటి నుంచి దూరంగా ఉన్నారేమో, నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నట్లయితే ఒక మాట మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. మనందరికి బాగా పరిచయం ఏలియా జీవితంలో మహా గొప్ప నాయకుడు, మహా గొప్ప ప్రవక్త. కర్మేలు పర్వతం మీద 450 మంది బయలుదేవత ప్రవక్తలను ఊచకొత్తు కోసి తల తెగ నరికిన మహా గొప్ప ధీరుడు. పంచభూతాలు ఆజ్ఞాపించి తన యొక్క మాట ద్వారా, విశ్వాసం ద్వారా వర్షాన్ని కుమ్మరింపజేయగల శక్తి గలవాడు, ఆకాశాన్ని ఆపగల శక్తి గలవాడు. అట్లాంటి ఏలియా బాగా వినండి, ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందంటే, ఎప్పుడైతే యెజబెలు తనను థ్రెటన్ చేయడం స్టార్ట్ చేసిందో, పరిగెత్తుకుంటూ వెళ్ళి బదరీ వృక్షం కింద వెళ్ళి ఒంటరివాడైపోయి తన యొక్క పనివాడిని దూరం పెట్టేసి తిరిగ్గా వెళ్ళి ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఏలియా అంటున్న మాట 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చూస్తారండి. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. 1వ రాజులు 19:8 వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఇప్పుడు 9-10 వచనాలు చూడండి. 9వ వచనం, అక్కడ ఏలియా అంటున్న మాట, అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఇప్పుడు అక్కడ గుహ బస చేసి 10వ వచనం చూడండి, ఆయన అంటున్న మాట, 10th verse, 1 Kings chapter 19 verse 10. అతడు ఇశ్రాయేలు వారి నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పగలగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యులకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడని నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా, నేను ఒక్కడిని మిగిలిపోయిన ప్రభు అంటున్నాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి, నేను ఒక్కడిని మిగిలిపోయినాను. ఏమనుకోద్దు, కృంగుదలలో మనకు వచ్చే ఫీలింగ్స్ ఏం తెలుసా అండి? ఫస్ట్, ఏ ఆధారాలు మనకు కనపడవు. ఆధారాలు ఉన్నా సరే వాటిని మనం చూడలేం. వి కాంట్ సీ, దే మే బి దేర్. ఎవిడెన్సెస్ అన్ని పాజిటివ్ ఉండొచ్చు, మనకు దేవుడు అన్ని కార్యం చేస్తుండొచ్చు, దేవుడు మన పక్షంన యుద్ధము చేస్తున్నాడు, కానీ మనకు కనపడదు. ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక్కడిని వీలిపోయాను అన్నాడు, వాస్తవం అది? ఈయననే కదండి పనుని ఏం చేశాడు, బదరీ వృక్షం కింద వదిలేశాడు. అక్కడే ఆయన వదిలేసింది ఆయన, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడండి, నేను ఒక్కడిని మిగిలినానని. అది కరెక్టా? తప్పది. ఎందుకు? ఈయననే వదిలేశాడు ఆయనని. తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ మాట మనం ముందుకెళ్ళి చూసినట్లయితే, ఇప్పుడు దేవుడు సాక్షాత్తు దేవుడే తనతో మాట్లాడుతూ 18వ వచనం చూడండి. 19-18. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ మాట, అయినను ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏలియాతో, ఇశ్రాయేలు వారిలో బయలులకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు ఉండిన 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. 7,000 people are there still who haven't even worshipped Baal. నువ్వు ఒక్కడే అనుకుంటున్నావా ఏలియా? అంటే మొదటి పరిస్థితి ఏంటంటే, చుట్టూ దేవుడు మన చుట్టూ అన్ని ఆ యొక్క అగ్నిహోత్రం లాగా దేవుడు మన చుట్టూ మనుషులు పెట్టినా మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుందండి, వాళ్ళు కనపడకపోయేసరికి ఒంటరి వారం అన్న భావన కలుగుతుంది.
ఆధారాలు ఏవి కూడా దేవుడు చుట్టూ ఉన్నా గానీ అవి చీకట్లు మనకు కనపడవు. అందుకొరకే మనందరికి బాగా పరిచయం. ఎలీషా కింద పనిచేస్తున్నాడు. ఒకరోజు ఉదయకాలం లేచి, అయ్యా చుట్టంతా సిరియా దేశపు వారి సైన్యం వచ్చేసింది అని పరిగెత్తి అరుస్తా ఉండేసరికి అప్పుడు ఎలీషా ఒక ప్రార్థన చేశాడు, అయ్యా ఈ పనోడు కళ్ళు తెరువు ప్రభువా. ఎందుకంటే వాడి మామూలు కంట్లో చూస్తే ఆ సైన్యమే కనిపిస్తుంది, వీళ్ళ సైన్యం కనపడట్లేదు. అవి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, అయ్యా ఈ దాసుని కళ్ళు తెరువు ప్రభు అనేసరికి కళ్ళు తెరిచేసరికి చుట్టూ ఈ దేవుని యొక్క అగ్ని సైన్యము మన చుట్టూ పక్కన ఉన్నట్లు ఎప్పుడైతే ఎలీషా యొక్క దాసుడు చూశాడో ఆశ్చర్యపోయాడు. అందుకొరకు ఈ దినాల్లో మొదటిగా నీ విశ్వాసపు నేత్రాల ద్వారా నువ్వు చూడకపోతే చుట్టూ చీకట్లో నీకేమి కనపడవు. దేవుని ఆధారాలు ఉన్నప్పటికీ యు మైట్ నాట్ సీ దాట్, దేర్ ఫోర్ యు మే బి ఫీలింగ్ డిప్రెస్డ్. చుట్టూ దేవుడు కార్యం చేస్తుంటే కూడా నీకు కనపడదు. చుట్టూ నీ కొరకు ప్రజలు ప్రార్థించే వాళ్ళు ఉంటే కూడా నేను ఒంటరి వాడిని అన్నట్టు అనిపిస్తుంది. ప్రజలను దేవుడు కార్యము చేసి ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చడానికి పావులు కదులుతుంటే కూడా దేవుడు ఏమి కూడా చేయట్లేదని కొన్నిసార్లు కృంగుదల్లో వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే నువ్వు విశ్వాసంతో చూడనప్పుడు కొన్నిసార్లు నీకు చుట్టుపక్కల ఎవిడెన్స్ ఏది కూడా కనపడదు. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం చూస్తాం. అందుకో కొద్ది ముందుకు వెళ్తే కొన్నిసార్లు దేవుడు ఆధారాలు ఏమి ఇవ్వడు. చీకటి పరిస్థితి వెళ్తున్నప్పుడు ఆధారాలు ఏమి ఇవ్వడు. అందుకని బైబిల్ మనందరికి బాగా పరిచయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం అపవాది మాటి కొడుతుంటాడు దీని మీద. యేసు ప్రభువును విడిచిపెట్టలేదండి. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు వచ్చి ఆయన వద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే చూడండి, ఎవిడెన్స్ అడుగుతున్నాడు చూడండి. ప్రతిసారి అపవాది ఇదే అంటాడు, నీకేం జరుగుతుందని, ఏం చేశాడు దేవుడని, చుట్టూ ఏం జరుగుతుందని. ఏది కూడా చేయట్లేదు దేవుడు. వాగ్దానాలన్నీ ఇచ్చాడు, ఏమి చేయట్లేదు. కాబట్టి దేవుడే కాదు. వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించుమనను. నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే ప్రూఫ్ చూపించు, ఎవిడెన్స్ చూపించు. అంటే ఇప్పుడు దేవుడు ఎవిడెన్స్ చూపించాడంటే రాళ్ళను రొట్టెగా చేశాడా? నువ్వు దేవుని కుమారుడు అయితే పైన దూకేశాడా అంటే ఇంకో మాట చెప్పాలంటే రెండోది, అపవాది ఆధారాలు అడిగితే రెండో పరిస్థితి ఏం తెలుసా అండి? దేవుడు ఆధారాలు ఇవ్వడు. నో ఎవిడెన్సెస్. ఇలా చాలా మంది ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభా ఒక్కటన్నా పాజిటివ్ సైన్ చూపించు ప్రభా, కొద్దిగన్నా ఏదైనా మేలు అవుతున్నట్టు చిన్న వార్త వినిపించే ప్రభా, బ్రతికేస్తాను మిగతా దినాలంటే ప్రభా అంటే నేనేమి చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటారా? ఎందుకో నేను ఇంకొన్ని నిమిషాలు చెప్పాలని ఆశపడతాను. మొదటిది, ఆధారాలు ఉన్నా కానీ నీకు కనపడవు. రెండోది, నువ్వు ఆధారాలు అడిగిన దేవుడు చూపించడు. మూడో సన్నివేశం చూపిస్తాను. మూడో సన్నివేశానికి వస్తాం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు. ఇప్పుడు నా యొక్క గర్భాన్ని కూడా ఏం చేశాడు దేవుడు? కనకుండా ఆపేశాడు. ఇప్పుడు ఆధారాలు కనపడకపోగా మొదటిది, రెండోది ఆధారాలు చూపించకపోగా, మూడోది ఏం తెలుసా అండి? ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు అనుమతించేశాడు. నెగిటివ్ ఎవిడెన్సెస్ ఆర్ కాంట్రరీ ఎవిడెన్సెస్ ఆర్ ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతికూలమైన ఆధారాలు దేవుడు ఇస్తున్నాడు. అరే కుమారుడు కనాలి, వాస్తవంగా బిడ్డలు కనాలి అంటే కనే శక్తి కూడా లేకుండా చేశాడట. ఇలాంటి పరిస్థితులు ఉన్నామా? ఇలాంటి పరిస్థితులు ఉంటే చాలా సంతోషపడాలి. ఎందుకు తెలుసా అండి? ఎందుకంటే మనకు దేవుడు ఆధారాలు ఇవ్వట్లేదంటే అయినా సరే స్థిరంగా నిలబడడానికి కొరకు దేవుడు మనకి ఇచ్చిన అతి గొప్ప ఆధారం ఏం తెలుసా అండి? విశ్వాసం అన్నది నిరీక్షింపవాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉన్నది. దేవుడు మనకు విశ్వాసాన్ని ఆధారంగా ఇస్తే మనకి ఇంకొక ఆధారం ఏం అవసరం లేదు. వి డోంట్ నీడ్ ఎనీ మోర్ ఎవిడెన్సెస్. వెన్ ఫెయిత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎవిడెన్స్, వి డోంట్ నీడ్ ఎక్స్ట్రా ఎవిడెన్స్ టు కన్ఫర్మ్ దిస్ ఎవిడెన్స్. చాలా సార్లు ఎవిడెన్స్ ని కన్ఫర్మ్ చేయడానికి ఇంకో ఎవిడెన్స్ అక్కర్లేదండి. విశ్వాసం అనేది ఎవిడెన్స్ అయితే దేవుడు ఇంకొక ఆధారం అయ్యాల్సిన అవసరం లేదు. అందుకొరకు బైబిల్లో చూస్తే రోమా 4వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఎంత బాగా రాస్తుంది. రోమా 4వ అధ్యాయం 19వ వచనం. రోమా 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఈ స్థాయికి తీసుకొస్తున్నాడా? నువ్వు సంతోషపడాలి. You should be happy and you should be worshiping God because you are going in a journey of faith wherein God is taking down all evidences. Nothing seems to be positive. Nothing seems to work in your life and you should be happy because God is working in his own ways. Romans chapter 4 verse 19. 4:19 అందరం కలిసి చదువుదాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు. ఇప్పుడు ఆధారం లేకపోగా ఉన్న ఆధారమైన గర్భము కూడా మృతతుల్యం అయిపోయింది. శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించను కదా. ఇప్పుడు ఆధారాలు ఏమైనాయండి? మృతతుల్యం అయిపోయినాయి. కాంట్రరీ ఎవిడెన్సెస్ 3 చూసామండి. మొదటిది, ఆధారాలు ఉన్నా కనపడవు. రెండోది, ఆధారాలు కావాలని వెతికిన దేవుడు ఇవ్వడు, ఆధారం లేకుండా చేస్తాడు. మూడోది, ఉన్న ఆధారాలు కూడా ఏమైనాయండి? ప్రతికూలమైపోయాయి. ఆల్ కాంట్రరీ, ఏది కూడా అనుకున్నట్టు జరగట్లేదు. పైపెచ్చు వాగ్దానం ఒకటి, జరిగేది ఆపోజిట్. ఇలాంటి పరిస్థితులు ఉన్నావా? బైబిల్ రాయబడిన మాట ఏంటంటే రోమా 4వ అధ్యాయం
చూడండి, మృతతుల్యం అయిపోయింది. 19వ వచనం, 18వ వచనం చదువుతాం. 18th verse, రోమా 4వ అధ్యాయం 18వ వచనం. ఇది ప్రాముఖ్యమైన దాడి మన అపవాది మన జీవితాల్లో చేస్తున్నప్పుడు విశ్వాసం మనలో స్థిరపరిచే ఈ సత్యాన్ని మనం గమనిస్తాం. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. హూ హోప్డ్, believing in hope that he might become the father of many nations according to that which was spoken, so shall thy seed be. Who hoping against hope. ఆధారం లేని దగ్గర నిరీక్షణకు ఆధారమైన విశ్వాసమును దేవుని మాటను నమ్మాడు. ఈరోజు ఆధారం లేని పరిస్థితులు ఉన్నావా? ఎటు కూడా పాజిటివ్ ఎవిడెన్సెస్ లేవా? పరిస్థితులన్నీ ద్వారాలు మూసుకుపోయినాయా? ఇంకా విషతుల్యం అయిపోయిందా? ఒకవేళ ఇంకా పరిస్థితి జారిపోయి అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయిందే అని బాధపడుచున్నావా? ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. నిరీక్షణకు ఆధారము లేని ఆ పరిస్థితిలో అబ్రహాము దేనియందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకొరకే ఎవిడెన్స్ లేని పరిస్థితిలో కూడా, కాంట్ర ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా, అందుకొరకే ఈ పరిస్థితిలో చూడండి, మృతతుల్యం అయిపోయింది. ఇట్ బికేమ్ లైక్ డెడ్, ఒక దుమ్ములాగా అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే సంతానాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు మొదటిగా చూపించింది ఏంటండి? మనందరికి బాగా పరిచయం. మొదటిగా దుమ్మును, మట్టిని చూపించాడు. మట్టిని చూపించి చూడండి, ఈ డస్ట్ చూడండి, ఇట్ షల్ బి లైక్ డస్ట్. దుమ్ముకి ఎటువంటి జీవం లేదు, కానీ ఆ మట్టిలో నుండి మహదైశ్వర్యము దాచిన పెట్టిన దేవుడు ఈ మట్టిలో నుండి మహదైశ్వర్యముగా మార్చే దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకొరకు ద గాడ్ వి ఆర్ వర్షిపింగ్ ఇస్ ద గాడ్ హూ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అందుకొరకు he doesn't need any evidences, he doesn't need to show you any evidences. You know, the reason is Romans chapter 4, రోమా 4వ అధ్యాయం అందరం కలిసి 17వ వచనం చదువుదాం. ఎందుకు మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి? రోమా 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆల్ టుగెదర్. Romans chapter 4 verse 17 ప్లీజ్. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. మన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే మృతులను సజీవులుగా చేయవాడు. రెండో మాట, ప్రాముఖ్యమైన మాట, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడైన దేవుని ఎదుట. ఎంత అద్భుతమైన మాట చూడండి. మృతులను సజీలుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడైన దేవుడు. అందుకొరకు మన దేవుని యొక్క సామర్థ్యం ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టు చేసే దేవుడు, మృతులమైన దాన్ని సజీలుగా మార్చే దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు, శూన్యంలో నుండి సమస్తాన్ని తీసుకొచ్చే దేవుడు. ఇంత అద్భుతమైన దేవుని మనకు కలిగినప్పుడు మనకు ఆధారాలు ఎందుకు? వై? ఈరోజు ప్రేమిత్రమా కృంగిపోయి చల్లారిపోయి అయ్యో శూన్యం అయిపోయింది నా పరిస్థితి, నిరాధారమైన పరిస్థితిలో ఉన్నాను, పాజిటివ్ సైన్ ఏమీ నాకు కనపడట్లేదు, అయ్యో నేను ఆశను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాను అని బాధపడుతున్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడిని ధైర్యపరిచి తిరిగి నేను రెస్టోర్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిరీక్షణకు ఆధారం లేని చోట అబ్రహాం ఏం చేశాడండి? నమ్మాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కాంట్ర ఎవిడెన్స్ చుట్టంతా గర్భము కోల్పోయిన, ఇంకా గర్భం ధరించే పరిస్థితి లేదు, దేవుడే మూసేసాడు. మట్టి దుమ్మైపోయినట్టు, మరణమైపోయినట్లు. ఇంకో మాటలో చెప్పాలంటే he became as a dead man. He got absolutely, he is abandoned from childbearing. He became as one of the dead. అలాంటి పరిస్థితులు ఇంకేముందండి? ఇంకేముంది నిరీక్షణకు ఆధారం అంటే? ప్రభు అంటాడు, ఇలాంటి పరిస్థితుల్లోనే నేను కార్యం చేయాలని ఆశపడుతున్నాను. అందుకొరకే ప్రియమిత్రమా, ఉదయకాల పరిస్థితిలో దేవుడు నీ ఈ 3 పరిస్థితుల్లో ఏ పరిస్థితులు ఉన్నావు నాకు తెలియదు. ఒకటి, ఆధారాలు వెతుకుతున్నప్పుడు నువ్వు ఆధారాలు చూడలేని పరిస్థితులు ఉన్నావా? రెండవది, ఆధారాల కొరకు వెతుకుతున్నప్పుడు దేవుడు ఆధారాలు ఇవ్వట్లేదా? మూడవది, ఆధారాలకు వెతుకుతుంటే ఉన్న ఆధారాలు కూడా పోయినాయా? యు షుడ్ బి హ్యాపీ. యు నో వై? ఎందుకంటే దేవుని కార్యం చేస్తున్నప్పుడు దేవునికి ఆధారాలతో పని లేదు. మరి దేవుడు ఏం చూస్తాడు? విశ్వాసం అనేది నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. విశ్వాసమే రుజువు అయితే ఇంకా నీకు ఏ ఆధారాలతో పని లేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు లేని దాన్ని ఉన్నట్లుగా చూపించే దేవుడు, అదృశ్యమైన దాన్ని దృశ్యమైన రీతిగా చూపించే దేవుడు, మృతమైన దానిని సజీలుగా చేసే దేవుడు. ఇది మన నిరీక్షణ. ద హోప్ దట్ వి హావ్ ఈజ్ ఎ లైవ్లీ హోప్. జీవంతో కూడిన నిరీక్షణ. మన దేవుడు అసాధ్యమును సుసాధ్యం చేసే దేవుడు, శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అందుకొరకే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం దేవుడు యొక్క వర్తమానం చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా ఉందట. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశాడండి? చాలా చక్కగా మార్చాడు. మరి దేవుని మాట ద్వారా అంత శక్తి ఉన్నప్పుడు ఆ మాటను ఆధారం చేసుకొని బ్రతికే మన జీవితాల్లో ఇంకెంత ధైర్యం ఉండాలి, ఎంత నిరీక్షణ ఉండాలి, దేవుని ఎంత విశ్వాసంలో స్థిరలై ఉండాలి. ఆధారం లేకపోయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. మై ఓన్లీ ప్రూఫ్ ఇస్ గాడ్స్ ప్రామిస్. ఐ ట్రస్ట్ అండ్ స్టాండ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానం మీద నిలబడుచున్నాను. నా నిరీక్షణకు ఆధారం ఏంటి అంటే నీ గర్భం ధరించే శక్తి అంటే ఆ శారా అంటది, నా గర్భం ధరించే శక్తి నాకు లేదు, మృతతుల్యం అయిపోయింది. అబ్రామా,
నువ్వు పిల్లలకి అనే శక్తి అనేది అంటే మృతతుల్యం అయిపోయి నిరీక్షణకైతే ఆధారం లేదు. మరి ఎలా నమ్ముతున్నావంటే నిరీక్షణకు ఆధారం లేని చోట ఆయన మాట ఏందో నాకేముంది? నమ్మిక. ఏంటయ్యా నా మాటకు అంత శక్తి ఉందా అంటే, ఆ మాట శూన్యంలో నుండి సమస్తాన్ని విశ్వాంతరాన్ని సృష్టించింది దేవుని యొక్క మాట. ఈ మాట మృతులను సజీలుగా చేసింది. ఓ లాజరు లేచి బయటకు రా అంటే చచ్చిపోయిన లాజరును బ్రతికించింది ఈ మాట. మరి ఏంటయ్యా ఆ మాటకు అంత శక్తి ఉంది అంటే, శూన్యం నుండి సమస్తాన్ని చేయడం మాత్రమే కాదు, లేని దాన్ని ఉన్నట్లుగా చేసింది ఈ యొక్క మాట లేని శక్తి. అందుకొరకే ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. అందుకొరకే వాక్యాన్ని నమ్ముకొని బ్రతికి, వాక్యం మీద ఆధారపడి, దేవుని వాగ్దానాల మీద స్థిరపడి, నిరీక్షణకు ఆధారం లేని చోట దేవుని వాగ్దానం నమ్మినప్పుడు ఆ వ్యక్తి విశ్వసించువాడు కలవర పడడు. నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ద హోప్ విల్ నాట్ మేక్ యు అషేమ్డ్. రోమన్స్ చాప్టర్ 5:5. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు. ఇంకో మాటలో చెప్పాలంటే మనల్ని అవమానపరిచేది కాదు మన నిరీక్షణ. ఈరోజు ప్రియమిత్రమా, నిరీక్షణ చల్లారిపోయి జీవిస్తున్నావా? దేవుని కార్యాన్ని చూడలేక ఆత్మీయంగా చల్లారిపోయి ఈరోజు విశ్వాసం మీద దాడి చేస్తున్నట్లయితే, పౌలు భక్తులు అంటాడు, పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళు పౌలు నమ్మిన నిరీక్షణ మీదనే అనుమానిస్తున్నారంట, నిరీక్షణ ప్రశ్నిస్తున్నారంట. అపవాది పరిస్థితులు, చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు నిరీక్షణ ప్రశ్నిస్తున్నాయా? మరొకసారి చెప్తున్నాను దేవుని దాసునిగా, ఈ పరిస్థితుల్లో దేవుని వాగ్దానం, దేవుని వాక్యం నీ యొక్క నిరీక్షణను స్థిరపరిచి, జీవంతో కూడా నిరీక్షణ ఇచ్చి, నీ విశ్వాసముకు రుజువుగా విశ్వాసమే నిలబడి, ఈరోజు నీ విశ్వాసము ద్వారా దేవుని యొక్క కార్యమును చూడాలని దేవుడు ఆశపడుతున్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు అపవాది కానీ, అందుకొరకే అపవాది మనం చంపాలంటే భౌతికంగా చంపాల్సిన అవసరం లేదండి. మనలో ఆశని చంపేస్తే చాలు, మనిషి చనిపోతాయి. అందుకొరకే మానసిక శాస్త్రజ్ఞులు చెప్పే సత్యం మీకు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. యు డి నాట్ కిల్ ఎ మ్యాన్, యు కిల్ ద హోప్ ఫర్ టుమారో, హీ విల్ డై హిమ్సెల్ఫ్. మనిషిని చంపాలనే పెద్ద అవసరం ఏం లేదండి. మనిషికి వెళ్ళి విషం పెట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు అంతా చీకటి అయిపోయింది, ఇంకా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి, నువ్వు బ్రతికి చేసేది ఏమి లేదు, నువ్వు పనికిరాని వాడవని నిరీక్షణ చంపేస్తే చాలు. వాడంతట వాడు ఏం చేస్తాడండి? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. ఇఫ్ యు కిల్ ఎ హోప్, యు కిల్ ద మ్యాన్. నిరీక్షణ చంపేస్తే మనిషిని చంపేసినంతే. కానీ ఈరోజు వాక్యంలో జీవంతో కూడిన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్ విల్ నెవర్ మేక్ us ashamed. మనం సిగ్గుపరిచేది కాదు, మనం నమ్ముకున్న దేవుని యొక్క నిరీక్షణ, దేవుని విశ్వాసం మనం సిగ్గుపరచదు అన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు. మన దేవుడు శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అందుకొరకే మనందరికి బాగుపరిచయం. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు మగ్గిపోయాయి, ఏమి కూడా జరగట్లేదు. పరిస్థితులు ఇంకా దినదినము చేజారిపోయాయి. అనుకున్నది ఒకటి, చివరికి ఒక రేపిస్ట్ గా ముద్రపడి తీసుకెళ్లి చెరసాల్లో పడేసి ఆశలన్నీ అడియాశలు అయిపోయి రాత్రి పడుకున్నప్పుడు తను ఒక నేరస్తుడిగానే పడుకున్నాడు. అని ప్రభుకు స్తోత్రం. మన దేవుడు ఎవరంటే ఉదయకాలం తనను తట్టి లేపినప్పుడు ప్రధానమంత్రిగా లేవనెత్తాడు. అది మనం ఆరాధించే దేవుని యొక్క శక్తి. లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు, అసాధ్యంను సుసాధ్యంగా చేసే దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే మృతులను సజీలుగా చేసే దేవుడు. 4 రోజుల ఆశలన్నీ అయాశలైపోయి లాజరు చనిపోయి కుళ్ళిపోయి వాసన పడుతున్నప్పుడు దేవుని యొక్క మాట, లాజరు బయటకు రాన్నప్పుడు చచ్చిన లాజరు తిరిగి మృత్యుంజుడే తిరిగి లేచి వచ్చాడు. ఇది మన దేవుని యొక్క సామర్థ్యం. మృతులను సజ్జులుగా చేసే శక్తి మన దేవునికి ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే శూన్యములో నిరాకారముగా చీకటిగా ఉన్న సృష్టిని ఎప్పుడు దేవుని మాట కలుగుగాక అన్నాడో, ఆ యొక్క శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన సామర్థ్యము మన దేవుని యొక్క వాక్కులో ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆశలను అడి ఆశలైపోయి ఒక ఓడిపోయిన వాడిగా పేతురు వెళ్తున్న జీవితంలో నా మనుషుల పట్టు జాలరుగా దేవుని మారుస్తా అని చెప్పి పేతురు జీవితాన్ని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఒక మహా అపోస్తలుగా దేవుడు పేతుర్ని మార్చేశాడు. ఈ రోజు జీవితంలో ఓడిపోయి చల్లారిపోయి నిరీక్షణ కోల్పోయి ఏమీ ఆశలు లేకుండా ఈరోజు అడియాశలైపోయి చచ్చిపోయిన పరిస్థితిలో, ఆత్మీయంగా చనిపోయి ఒకలా మానసికంగా కృంగిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మరొకసారి ఆహ్వానిస్తున్నాడు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ who can change the dynamics of the situation. పరిస్థితులను మార్చే దేవుడు. దేవుని యందు మన నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గు పరచనీయదు. ఈ రోజు నీ విశ్వాసం చల్లారిపోయి ఉందా? ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 3 పరిస్థితులు ఉన్నావా? వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ మే బి ద కండిషన్, వాట్ ఎవర్ మే బి యువర్ పెల్మల్ సిచ్యువేషన్ దట్ యూర్ గోయింగ్ త్రూ, ప్రాబబ్లీ బయట చెప్పుకోలేక నీ బాధ బయట ఎవరు అర్థం చేసుకోలేకున్న పరిస్థితికి వచ్చేసి చెప్పి బహుశా నీ మీద నీకే విరక్తి వచ్చినట్లయితే ఈ రోజు నువ్వు చెప్పాల్సింది ఎవరికి అంటే, ప్రభువా నా పరిస్థితి ఏమైనా కానీ నాకు బిడ్డలు పుట్టకపోని పర్వాలేదు. అబ్రాహాం అంటున్న మాట, నేను పిల్లలు కనలేని పరిస్థితి, మృత తుల్యం అయిపోయాను, నాకు ఆధారాలతో పని లేదు, నాకు ఏ పాజిటివ్ సింబల్ నాకు అక్కర్లేదు. ఐ డోంట్ సీక్ ఎన్ ఎవిడెన్స్ బికాస్ ఫెయిత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎవిడెన్స్. విశ్వాసం ఒక ఆధారం అయితే నాకు ఇంక ఏ ఆధారం నాకు అక్కర్లేదు ప్రభా. ఈరోజు ఆ స్థాయికి వచ్చి సజీవంగా ప్రభు చేతికి సమర్పించుకొని దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూడాలని నీకు ఆశ ఉందా? లేదా నిరీక్షణ కోల్పోయి ఇంకా చీకట్లను కొనసాగాలని ఆశపడుతున్నట్లయితే మన దేవుడు వచ్చింది అరుణోదయ
దర్శనం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ who sets forth the day spring on high when you're going through darkness. గాఢ అంధకారమైన లోయలో వెళ్తున్నప్పుడు ఇట్స్ ఎ షాడో ఆఫ్ డెత్. ఇట్ ఈస్ నాట్ ద రియల్ డార్క్నెస్, ఇట్స్ జస్ట్ ఎ షాడో, బికాస్ ద లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ అండ్ దట్ లైట్ ఈస్ క్రైస్ట్. క్రీస్తే ఆ వెలుగు. నేను లోకం నాకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఈ రోజు చీకట్లో పరిస్థితులను చూడలేని పరిస్థితులు ఉన్నట్లయితే ఆ వెలుగైన యేసు, అందుకొరకే హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఈ మాట ఒక్కటి చూసుకొని ముగించేస్తాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. చాలండి. యేసు వైపు చూచుచు. పరిస్థితుల వైపు చూస్తున్నావా? ఈరోజు ఎవిడెన్సెస్ చూస్తున్నావా? చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి చల్లారిపోతే ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. యేసు వైపు చూస్తూ ఈ చీకటి పరిస్థితులు అరుణోదయ దర్శనం, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈరోజు ఇట్టి మాటలు మరొకసారి ధైర్యపరచాలని ఆశపడుతూ జరిగిన ఒక సంఘటన చెప్పి ముగించేస్తాను. 2015 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున పరిచయం చేస్తుంది ఒక దైవజనరాలు. తన పేరు కెన్రా డౌడ్. ఆ కెన్రా డౌడ్ తను పరిచయం చేస్తున్న పరిస్థితుల్లో ఒక ధనవంతుడు తనకు ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అమ్మ, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇది జరిగింది 2015 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఒక షిప్పింగ్ కంటైనర్ లో దేవుడు నాకు ఏదైతే భారం ఇస్తున్నావు అవన్నీ వేసి పంపించాలని ఆశపడుతున్నా, నీ డీటెయిల్స్ కావాలని అడిగాడు. అడిగితే ఈమె డీటెయిల్స్ పంపించింది. ఆయన ఆ దేవుడు ప్రేరేపించిన కొలది ఆ రోజు మాట్లాడిన పిమ్మట ఆ యొక్క కావాల్సిన స్టఫ్ అంతటిని ప్యాక్ చేసి ఆ యొక్క షిప్ లో వేసి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ షిప్ లో వేసి పంపిస్తున్న ఆ సందర్భంలో జరిగిన సంఘటన బాగా ఆలకించండి. ఆ యొక్క షిప్పింగ్ కంటైనర్ అంతా వేసి పంపించాడు. ఆ షిప్పింగ్ కంటైనర్ బయలుదేరింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని పోనీయకుండా ఆపేస్తూ వచ్చారు. చివరికి ఈ యొక్క పరిచర్య చేస్తున్న ఈ యొక్క కెన్రా డౌట్ అనే యొక్క దైవజనరాలు మిషనరీ తను సెంట్రల్ అమెరికాలో నికరాగువా అనే ప్రాంతంలో దైవజనరాలు పరిచర్య చేస్తా ఉంది. అయితే సుమారు 2019 సంవత్సరంలో లెటర్ వచ్చింది. ఏంటంటే ఆ షిప్ బయలుదేరిన షిప్ 2015లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2019 ఎన్నో సమస్యలు పడి లాస్ట్ చివరికి 2019లో ఆ కంటైనర్ షిప్పింగ్ కంటైనర్ వచ్చిందండి, కాబట్టి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని వార్త వచ్చింది. అయితే ఆగస్టు నెల 2019 సంవత్సరం, బాగా ఆలోచించండి, 2019 సంవత్సరం ఆగస్టు నెల ఎప్పుడైతే వార్త విన్నారో, వార్త వినేసరికి ఈమె బయలుదేరి వెళ్దాం అనుకున్న లోపల వాళ్ళన్న మాట ఏంటంటే, అండి ప్రాబ్లం ఉంది, క్లియరెన్స్ షిప్పింగ్ కంటైనర్ వచ్చినా సరే కస్టమ్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు, దీన్ని అబాండన్ చేస్తున్నామని చెప్పి సెప్టెంబర్లో సీల్ చేసి దాన్ని అబాండన్ చేశారు. కంటైనర్ మొత్తంని ఆ యొక్క అబాండన్ చేసి సీల్ చేసేసారు. సెప్టెంబర్లో జరిగింది. తను బాధపడతా వచ్చింది. దైవజనరాలు ఎంతో ప్రయాసతో పంపించారు. ఇంత షిప్పింగ్ కంటైనర్ ఏముందో ఏమో, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడే కదా ప్రేరేపించింది, ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ వచ్చింది. 2019 సెప్టెంబర్ అబాండన్ అయిపోయింది షిప్. ఆ కంటైనర్ అబాండన్ అయిపోయింది. అది ఇంకా వేస్ట్ అయిపోయింది, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది, దాన్ని రిలీజ్ చేయలేదు. అలాగే అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, 2020 రానే వచ్చింది, జనవరి కూడా వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది. ఇంకా ఆశలను వదిలేసుకుంటాను, దేవుని ఆరాధించడం ఆరంభించింది, పరిచయం చేసుకుంటూ వెళ్తా ఉంది. మార్చి 26వ తారీఖున ఉదయకాలం 8 గంటలకు తనకు ఈమెయిల్ వచ్చింది. సడన్ గా ఈమెయిల్ వచ్చేసరికి ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి ఓపెన్ చేసేసరికి వాళ్ళు అన్నారు, అండి ఏదైతే షిప్పింగ్ మీ పేరు మీద, మీ సంస్థ పేరు మీద వచ్చిందో, పరిచయ నిమిత్తం వచ్చిందో దాన్ని సీజ్ చేసాం కదా, అది రిలీజ్ చేసాము, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని. సరే అని చెప్పి బయలుదేరదాం అనే పరిస్థితి లోపల చుట్టంతా కోవిడ్ వచ్చేసింది. ఎక్కడ చూసినా సరే ప్రాణాలు పోతా ఉన్న పరిస్థితి, ఎక్కడ చూసినా కేసెస్ పెరిగిపోతా ఉన్నాయి, హాస్పిటల్స్ అన్ని చేతులు ఎత్తేసారు. అంతా పరిస్థితి చేజారిపోయిన పరిస్థితులు ఈమె అనుకుంది, ఇప్పుడు వచ్చి లాభం ఏంటి, నేనేం పరిచయం చేయగలుగుతాను, ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి కూడా లాభం ఏముంటుందని చెప్పి అలాగే ప్రశ్నలతోనే బయలుదేరి ఆమె షిప్పింగ్ కంటైనర్ దగ్గరికి వెళ్ళింది. హోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కంటైనర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్ తీసుకున్నారు, ఆ యొక్క ఐడి కార్డ్స్ అన్ని తీసుకున్నారు. ఈ కంటైనర్ ని హ్యాండ్ ఓవర్ చేసే లోపల పరిస్థితి అన్నారు, అండి కంటైనర్ పోవాలంటే మీరు వెహికల్స్ తీసుకొని రావాలి, మీరు తీసుకొని పోలేరు. చూశారు, ఎన్ని వెహికల్స్ కావాలి అన్ని వెహికల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు లోడ్ చేస్తామని చెప్పి లిస్ట్ని చేతిలో పెట్టారు. లిస్ట్ చేతిలో పెట్టేసరికి ఒక్కసారి ఆలోచించండి, తన గుండెలు పగిలిపోయాయి. ఆ పరిస్థితుల్లో బయటంతా కోవిడ్ వచ్చి పరిస్థితి అంతా చేజారిపోయింది. హాస్పిటల్స్ అందరూ చేతులు ఎత్తేసారు. అందరూ వేల మంది ప్రాణాలు పోతున్న పరిస్థితి. అందరు డాక్టర్స్ చేతులు ఎత్తేసి కిట్స్ లేవండి అని బాధపడుతుంటే, ఇప్పుడు ఈ యొక్క కంటైనర్ ఓపెన్ చేసేసరికి దేవుడు ఆశ్చర్యగొలిపే సత్యాలు తన జీవితంలో ఎలా కార్యం చేస్తారో ఆలోచించినప్పుడు ఒక్కసారి కంటైనర్ ఓపెన్ చేసేసరికి చూస్తే ఏముంది తెలుసా అండి, 50,000 మాస్క్స్ ఉన్నాయి, 50,000 మాస్కులు, తర్వాత 44,000 గ్లోవ్స్ ఉన్నాయి, కొన్ని సిలిండర్స్ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ ఉన్నాయి, 2,200 పీపీఈ కిట్స్ ఉన్నాయి, మెడికల్ గౌన్స్ ఉన్నాయి, ఐసియు బెడ్స్ ఉన్నాయి. ఇవి సరిపోదన్నట్లు ఇంకా ముందుకెళ్తే ఎగ్జామినేషన్ టేబుల్స్, స్టెథోస్కోప్స్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా దాంట్లో ఉంది.
ఈమె ఆశ్చర్యపోయింది, ఇదేంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే తీరా బయటకెళ్ళి తీసుకెళ్లి ప్రార్థన చేసి ఏం చేయాలి ప్రభు అని చూపించరికి 19 పబ్లిక్ హాస్పిటల్స్ చేతులెత్తేసి ప్రాణాలు పోతున్న పరిస్థితిలో తన ద్వారా దేవుడు 19 హాస్పిటల్ ని ఆదుకున్నాడు. ఆ సెంట్రల్ అమెరికా ప్రాంతం నికారాగు అంతా కూడా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా మా ప్రాణాలు బ్రతికాయని చెప్పి సాక్ష్యం ఇచ్చినట్లు ఆ వేల మంది ప్రాణాలు కాపాడడానికి దేవుడు కరెక్ట్ గా ఆ టైంకే దాన్ని తీసుకొచ్చి తన చేతిలో పెట్టాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని చిత్తము ఎప్పుడు కూడా దేవుని నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుని మార్గములో దేవుని సమయములో నెరవేర్చుకుంటాడు. గాడ్స్ విల్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ గాడ్స్ వే అండ్ ఇన్ గాడ్స్ టైం. అందుకొరకే దేవుడు ఒకసారి వాగ్దానం ఇస్తే ఆయన చిత్తాన్ని ఆయన మార్గములో ఆయన సమయానికి నెరవేర్చుకుంటాడు. ఆలోచించండి, 2015 సంవత్సరం 2015 డిసెంబర్ ఎక్కడ, 2020 మార్చ్ ఎక్కడ? అది కూడా చూడండి, ముందొచ్చుంటే వేస్ట్ అయిపోయేది. ముందొచ్చుంటే ఇవన్నీ మాకెందుకు అంటారు, పెద్ద యూజ్ ఏమి ఉండేది కాదు. దేవుడు లేట్ చేసి కరెక్ట్ గా కోవిడ్ ని తీసుకొచ్చి, కోవిడ్ తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు చేతులు ఎత్తేసినప్పుడు తీసుకొచ్చి రిలీజ్ చేశాడు. వాళ్ళందరి ప్రాణాలు కాపాడాడు. అందుకొరకు మన దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు, ఏ దేవుని అంతా మన నిరీక్షణ కలిగి ఉన్నామో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచాలి. దేవుడి వాక్యాన్ని దీవించి మన జీవితాలు స్థిరపరిచి ఈరోజు ప్రభులో స్థిరంగా విశ్వాసం పరీక్షించుకొని మనం విశ్వాసం గలవారం ఉన్నామో లేదో పరీక్షించుకొని అటు రీతిలో యోగ్యంగా బలలో పాలు పొందక మునుపు ఒకవేళ మన విశ్వాసంలో చల్లారిపోయి ఉంటే క్షమాపణ కోరుతాం. ప్రభా, ఇక మీద నేను ఆధారాలు కోరను ప్రభా, ఇక మీద నాకు ప్రూఫ్స్ అక్కర్లేదు, ఈ రోజు నేను నీ మాటను మాత్రం నమ్ముతా. నీ మాట ఎందుకు విశ్వాసం ఉంటే అదే కదా రుజువు, ఇంకా నాకు వేరే రుజువులు అక్కర్లేదు. నేను నీ అందు విశ్వాసంతో ముందుకెళ్ళి ఆశపడుతున్నాను ప్రభా, నాకు సహాయం చేయి. నా విశ్వాసంలో చల్లారిపోకుండా సహాయం చేయి. అపవాది నా నిరీక్షణను దాడి చేస్తున్నప్పుడు పౌలు భక్తుడు ఏ విధంగా అయితే సవాల్తో నిలబడ్డాడో అటువంటి ధైర్యం నాకు కావాలని కోరుచున్నాను ప్రభా. నా నిరీక్షణ చల్లారిపోకుండా సహాయం చేయని ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు ప్రభు చేతి కర్పించుకుందాం. మనము మన హృదయాలు ప్రభు యుద్ధ కుమ్మరించుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందుతూ ప్రభు మనకు సహాయపడదాం.